మహబూబాబాద్ జిల్లాలో గన్ గ్యాంగ్ కల్చర్ పెరుగుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ సులువైన మార్గంలో డబ్బులు సంపాదించాలని కొందరు దుశ్చర్యకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జిల్లాలో కొంతమంది స్థిరాస్తి వ్యాపారులు దాదాగిరీ చేసే కొన్ని గ్రూపులను పెంచి పోషిస్తూ ఉండడంతో కలవరపాటుకు గురిచేస్తుందన్నారు. గతంలో ఓ స్థల విషయమై 2 గ్రూపుల మధ్య వివాదం కొనసాగి ఓ స్థిరాస్తి వ్యాపారుడిని కారులో కిడ్నాప్ చేసి ఘటన కలకలం రేపింది. దీంతో మరొక గ్రూపుకు చెందిన వ్యక్తులు కొంతమందిని వెంట తెచ్చుకుని దాదాగిరీ చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. గ్రామంలో గ్యాంగ్తో గన్ పట్టుకుని యువకుడు తిరగడాన్ని పోలీసు యంత్రాంగం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్యాంగ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొట్టూరు రాంబాబు పెనుగొండ పంచాయతీ కార్యదర్శి అనే అతను ఈ గన్ పట్టుకుని తిరిగి దొరికినట్టు పోలీసు వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఆ పేపర్లో కూడా రావడం జరిగింది. కానీ గతంలో ఆయన ఈ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు నేను అవుతుంది. కానీ ఎప్పుడు గన్ను పట్టుకొని తిరగడం కానీ ఎవరిని భయభ్రాంతులకు కానీ గురి చేయలేదు. వారి యొక్క ల్యాండ్ సమస్యలు వ్యక్తిగత సమస్యలు ఉన్నాయని తెలియజేయడం జరిగింది. కానీ గ్రామంలో మాత్రం ఎవరిని కానీ ఎప్పుడు కానీ భయపెట్టియడం జరగలేదు. గ్రామ ప్రజలు కూడా దానికి భయపడవలసిన అవసరం లేదు.